ద్వారాల ముగ్గు ఎలా వేయాలో చూద్దామా? మనం 12 ద్వారాల ముగ్గు వేసాం కదా! అలానే 4 ద్వారాల ముగ్గు కూడా వేసుకోవాలి. మనమైతే అక్కడ 3 లైన్స్ వేసుకున్నాం కదా! ఇక్కడైతే 2 లైన్స్‌తోనే వేస్తున్నారు మా అత్తయ్య. మనం 2 లైన్స్ వేసి దానికి స్ట్రైట్‌గానే ఇంకొకటి కూడా 2 లైన్స్ వేసుకోవాలి. ఆ మధ్యలో ఒక గ్యాప్ ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా కింద కూడా వేసుకోవాలి. 4 సైడ్స్ అయితే మనకి గ్యాప్ అయితే ఉంటుంది. మధ్యలో అయితే మనం పద్మ ముగ్గు వేస్తాము. మనకి గ్యాప్ బట్టి మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. పద్మ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం కదా! ఇంకా సైడ్కి అయితే మనం నార్మల్గా సైడ్కి ఇంకా డిజైన్ లాగా వేసుకోవాలి. ఇంకా అందంగా కనిపించాలని సైడ్కి అయితే ఇలా డిజైన్లా వేసేసుకున్నాము. ఇది ధనుర్మాసం కాబట్టి ధనస్సు అయితే కంపల్సరీ వేసుకోవాలి. ధనస్సు వేసుకున్నాము, శంకు చక్రము, దువ్వెన, అద్దం, గొడుగు, నిచ్చెన, గొడుగు, విసనకర్ర, మారేడు దళం, గుమ్మడికాయ, బాణం, ఇంకా మనకి ఏం నచ్చితే అదైతే వేసేసుకోవచ్చు. ఇలా అయితే మా 4 ద్వారాల ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మా 4 ద్వారాల ముగ్గు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.